Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన మొబైల్లో ఎంటీ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్స్ని ఒకే క్లిక్తో అన్ని ఎంటీ ఫోల్డర్స్ని అయితే ఒకేసారి డిలీట్ అయితే చేయొచ్చు. దీనికోసం ఒక యాప్ అయితే మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ యాప్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మనం వాడుతున్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసిన తర్వాత ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా యాప్ అయితే వస్తుంది. ఈ యాప్ వచ్చేసి 0.92 MB అయితే ఉంది. అంటే ఫ్రెండ్స్ 1 MB దగ్గర దగ్గర అయితే ఉంటుంది. సో ఈ యాప్ అయితే సింపుల్ అండ్ ఈజీ. ఈ యాప్ అయితే యూజ్ చేసి మన ఫోన్లో చాలా ఎంటీ ఫోల్డర్స్ అయితే ఉండి ఉంటాయి. ఆ ఫోల్డర్స్ అన్నింటినీ ఒకేసారి ఒక క్లిక్తో అయితే డిలీట్ అయితే చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్కాన్ ఎంటీ ఫోల్డర్స్ అనేసి, ఇంకా వచ్చేసి డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ అనేసి, అలాగే డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ అనేసి. ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎస్టీ కార్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. అప్పుడు మన మొబైల్లో ఎన్ని ఎంటీ ఫోల్డర్స్ ఉన్నాయో చూపిస్తుంది. పర్మిషన్ అయితే అడుగుతుంది. ఓకే అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. అలో ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, నా మొబైల్లో 155 ఎంటీ ఫోల్డర్స్ అయితే డిటెక్ట్ అయ్యాయి. ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఒకేసారి ఒక క్లిక్తో అయితే డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ అనే దాని మీద. సో ఫ్రెండ్స్, నా మొబైల్లో ఉండే ఎంటీ ఫోల్డర్స్ అన్నీ డిలీట్ అయితే అయిపోయాయి. 0 ఎంటీ ఫోల్డర్స్ ఆర్ డిటెక్టెడ్. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ అయితే స్కాన్ చేసి చెక్ చేశాను. 0 అయితే అయిపోయాయి. ఒక్క ఎంటీ ఫోల్డర్ కూడా నా మొబైల్లో అయితే ఇప్పుడు లేదు. సో అలానే మీ మొబైల్లో ఎస్టీ కార్డ్ ఉన్నట్లయితే థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నీ మొబైల్లో ఉన్న ఎస్డి కార్డ్లో ఉన్న పూర్తి ఎంటీ ఫోల్డర్స్ అనేటివన్నీ ఒకేసారి ఒక క్లిక్తో డిలీట్ అయితే అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా అయితే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. అలాగే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.